ఎలా ఉన్నారు మీరందరూ నా కామెంట్స్ లో చెప్పండి. సో చుట్టి ఫ్యామిలీ స్టోర్ అండి, ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టడం అయితే మర్చిపోదు. సో ఇవాళ మా స్పెషల్ లంచ్ ఎందుకు చూసేద్దామో వచ్చేయండి. ముందుగా ప్లేట్లోకి రైస్ అయితే వేసుకుంటున్నానండి. సో దాంట్లోకి నేను టమాటో రసం చేశానమాట. మార్నింగే టమాటో రసం అయితే చేశాను. దాంట్లోకి ఎగ్ బూజీ కూడా చేశానమాట. అంటే ఇది రసము తింటాం కదా మనము, ఏ కర్రీ కూడా ఉండాలని చెప్పి ఎగ్ బూజీ అంటే ఓన్లీ ఆనియన్స్ లైట్గా ఫ్రై చేసి దాంట్లోకి ఎగ్ని పగలగొట్టి వేసేసాను. సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ పైనుంచి వేసానమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కూడా చేస్తే. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి, నాకు మా పిల్లలకి. మై ఫేవరెట్ ఫుడ్ అండి టమాటో రసము, చెప్పాను కదా ఇంతకుముందు కూడా. సో టమాటో రసంలోకి ఈ విధంగా ఫ్రై కర్రీస్ ఏదన్నా ఉంటే నేను చక్కగా తినేస్తానమాట. సో నాకు కూడా మా వారికి కూడా చాలా ఇష్టము. సో మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి టమాటో రసము. ఒకటి నీలచారు అంటామండి. సో ఇంకొకటి ఏమో ధనియా అండ్ వెల్లుల్లి బ్లాక్ పెప్పర్ వేసి చేస్తానమాట. మిరియాల చారు అంటాము, మిరియాల రసము. సో ఈ మిరియాల రసంని రైనీ సీజన్లో ఎక్కువగా చేస్తారనమాట. సో ఇప్పుడైతే టమాటో రసము అండ్ పప్పు ఎక్కువగా చేస్తామండి. సో వాటర్ చాలా మనకి దాహంగా ఉంటుంది కదా వేసవి కాలంలో. సో ఎక్కువగా రైస్ అనేది తినాలనిపించదు అనమాట. సో ఈ విధంగా రసం చేసుకొని ఏదన్నా ఫ్రైకి చేసుకుంటే చాలా టేస్టీగా కుదురుతుందండి. సో మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. సో రెండింటి కాంబినేషన్ అయితే అదర్స్ అండి. సో మీరేం తిన్నారు వాళ్ళ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.